కాకినాడలో 8 ఏళ్ల స్నేహబంధం అనుమానం క్షణికావేశం వల్ల రక్తాక్షరాలతో ముగిసింది. భానుగుడి సెంటర్లో అర్ధరాత్రి జరిగిన ఒక దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఒక అమ్మాయి విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ప్రాణ స్నేహితుడే మరికొందరితో కలిసి ఒక జిమ్ ట్రైనర్ను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కాకినాడకు చెందిన కోడమాటి సతీష్ రెడ్డి వృత్తిరీత్యా జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. భానుగుడి సెంటర్లో నివసించే ఆయన ఫిట్నెస్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. బంధుల సాయి కిరణ్ అనే యువకుడు సతీష్ రెడ్డికి గత 8 ఏళ్లుగా అత్యంత సన్నిహితమైన స్నేహితుడు. చిన్ననాటి నుంచే వీరిద్దరూ కలిసి పెరిగారు. సాయి కిరణ్ గత కొంతకాలంగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నారు. అయితే ఇటీవల సాయి కిరణ్కు ఆ అమ్మాయికి మధ్య విభేదాలొచ్చి దూరం పెరిగింది. తన ప్రియురాలితో సతీష్ రెడ్డి తన గురించి చెడుగా చెబుతున్నాడని, అందుకే ఆమె తనకు దూరమైందని సాయి కిరణ్ బలంగా అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ విషయమై వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా తరచూ వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయి. శనివారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో మాట్లాడేది ఉందంటూ సతీష్ రెడ్డికి ఫోన్ చేసి భానుగుడి సెంటర్కు పిలిపించాడు సాయి కిరణ్. అప్పటికే సాయి కిరణ్ మద్యం మత్తులో ఉన్నాడు. సతీష్ రెడ్డి అక్కడికి ఒంటరిగా చేరుకున్నాడు. ముందుగానే పక్కా వ్యూహంతో సాయి కిరణ్ తన మరికొందరు స్నేహితులను కూడా అక్కడ సిద్ధంగా ఉంచాడు. సతీష్ అక్కడకు రాగానే సాయి కిరణ్ మళ్లీ అదే అమ్మాయి విషయం తీసి గొడవకు దిగాడు. మాటా పెరగడంతో సాయి కిరణ్ అతని స్నేహితులు ఒక్కసారిగా సతీష్ పై దాడి చేశారు. సతీష్ రోజు వర్కౌట్లు చేసే జిమ్ ట్రైనర్ కావడం, మంచి శారీరక బలం ఉండడంతో వారి దాడిని కాసేపు నిరోధించి ప్రతిఘటించాడు. అయితే 4 వ్యక్తులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో సతీష్ వారిని ఎదిరించలేకపోయాడు. దాడి తీవ్రత పెరగడంతో సాయి కిరణ్ అతని గ్యాంగ్ సతీష్ ను తీవ్రంగా చితకబాదారు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న ఒక చెక్కను తీసుకుని సతీష్ రెడ్డి గొంతులో కిరాతకంగా పొడి చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావమై సతీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సతీష్ కుప్పకూలిపోగానే సాయి కిరణ్ అతని అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు. అర్ధరాత్రి భానుగుడి సెంటర్లో రక్తపు మడుగులో పడి ఉన్న సతీష్ రెడ్డిని గమనించిన స్థానికులు వెంటనే కాకినాడ 2 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సతీష్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. సీసీటీవీ దృశ్యాలు, కాల్ డేటా ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు. ప్రాథమిక విచారణలో అక్రమ సంబంధం, వ్యక్తిగత కక్షలు మరియు ఆర్థిక లావాదేవీలు వంటి కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నారు. సతీష్ రెడ్డికి రీసెంట్ గానే పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఆయన భార్య గర్భవతిగా ఉంది. పెళ్లైన ఏడాదికే పుట్టబోయే బిడ్డను చూసుకోకుండానే భర్త ఇలా దారుణంగా హత్యకు గురవడంతో ఆ భార్య గుండెలు అవిసేలా రోధిస్తోంది. జీవితంపై ఎన్నో ఆశలతో ఉన్న తమ కుటుంబాన్ని మద్యం మత్తు, అనుమానం నాశనం చేశాయని రోధిస్తున్న తీరు స్థానికుడు సైతం కంటతడి పెట్టించింది. కేవలం ఒక అమ్మాయి విషయంలో వచ్చిన అనుమానంతో 8 ఏళ్ల స్నేహబంధాన్ని మర్చిపోయి ఒక తండ్రి కాబోయే యువకుడిని పొట్టన పెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని సతీష్ కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.